నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ. విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేసిన సీఎం చంద్రబాబు. జగన్ చంద్రబాబు పుణ్యమాని రాష్ట్రం ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పులో మునిగి ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తో రాజీనామా చేయించడంతో పాటు ఆయన్ను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పుష్పయాగ మహోత్సవం. పూల సుగంధాలతో అలరించిన శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్క్ లో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. తెలుగు జాతి ఉనికి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్ర రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించగా వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం మనందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగావాట్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద
1814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. మొట్టమొదటిసారి మనకంటూ ఒక రాజధాని ఒకటి వచ్చింది. అటు ఇటు దాని నడిబొడ్డున ఈ రోజున వారి 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లిన నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై. ఈరోజు పొట్టి శ్రీరాములు గారంటే ఒకే కులం వ్యక్తి కాదు, అందరి వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూసాం, 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు, అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తూ ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు పైనెక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది, రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి, అరుదైన అనుభవం. నేను ఒకటే ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చి అప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు, వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకం పోతుంటే జగన్ కు ఏమాత్రం బాధ్యత లేదా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆమె మాట్లాడారు. ఉపాధి పథకానికి కేంద్రంలోని బీజేపీ తూట్లు పొడుస్తుంటే ఆ పథకం తెచ్చిన రాజశేఖర్ రెడ్డి కొడుకే ఉండి జగన్ బీజేపీని ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. వైఎస్ బీజేపీని ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ కాళ్ల మీద పడ్డాడంటే బీజేపీకి ఎంత బానిసయ్యాడో అర్థమవుతుందని విమర్శించారు. జగన్ చంద్రబాబు పుణ్యమాని రాష్ట్రం ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉందని దుయ్యబట్టారు. స్థితికి ప్రజలే వచ్చేటట్టుగా ఈ పథకాన్ని అంతగా నీరు గారుస్తుంది బీజేపీ. ఈ పాపాలన్నీ చేస్తున్నారు, ఇవి సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు ఈ పాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని మొత్తానికే తీసేశారు. ఉపాధి హామీ చట్టాన్ని తీసేశారు. వీళ్ళు కొత్త చట్టం తీసుకొస్తున్నారు.
ఈ మే నెల నుండి విబి గ్రామ్ అనే కొత్త చట్టం అట. ఈ పాత చట్టానికి వీళ్ళు తెస్తున్న ఈ చెత్త కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే పాత చట్టంలో, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో ఉపాధి హామీ పనికయ్యే ఖర్చంతా, అంటే ప్రజలు ఉపాధి ఎన్ని డబ్బులైతాయో మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో మొత్తం ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తదట, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. నిజంగానే వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే మరి డబ్బులు ఎందుకు కట్టింగ్ చేస్తారు? నిజంగానే ఉపాధి హామీ పని బాగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలి అన్న ఆలోచన బీజేపీ పార్టీకి లేదు అనడానికి ఒక్క ఉదాహరణే చాలు. అంటే ఇంతకు ముందు పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునేది, అంటే మనకు 500 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చే ఈ కొత్త చట్టంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది. వాస్తవంగా ఆలోచన చేయండి, మన రాష్ట్రానికి ఇన్ని డబ్బులు పెట్టుకునే స్తోమత ఉందా లేదా? ముమ్మాటికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. ఇప్పటికే మన రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడే మన రాష్ట్రం అప్పులు చేస్తుంది, వడ్డీలు కడుతుంది. ఇంత దీనంగా ఉన్న మన రాష్ట్ర స్థితిలో ఇప్పుడు ఉపాధి హామీ భారం కూడా పడింది అంటే అది భరించే శక్తి మన రాష్ట్రానికి లేదు. దాంతో చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఉపాధి హామీ పనిని పూర్తిగా తగ్గించేస్తారు. ఇప్పటికే 100 రోజుల పని ఎక్కడ ఇవ్వటం లేదు, పూర్తిగా దీన్ని తగ్గించేస్తారు. ఇక 40% ఖర్చు తగ్గించుకోవాలి కాబట్టి, చంద్రబాబు గారు డబ్బు మిగిలించుకోవాలి కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తగ్గించేస్తే ఇక కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఆఖరికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఉపాధి హామీ పనికి ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. పైగా సిగ్గు లేకుండా ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజులే ఇచ్చింది చట్టంలో, మేము 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉందా? వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 రోజులు నడిచింది తప్పితే ఉపాధి హామీ చట్టము ఆ తర్వాత ఎప్పుడూ నడవలేదు. పోయిన సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం సంవత్సరం అంతా 52 రోజులు మాత్రమే పనిచ్చారు. సగటున రాష్ట్రంలో మొత్తం మీద చూసుకుంటే కేవలం 52 రోజులే పనిచ్చారు. అంటే వీళ్ళు 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు, లేదు మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు పిచ్చివాళ్ళ? 100 రోజులు ఇవ్వాలి అన్న చట్టం ఉంది, 100 రోజులు ఇవ్వనే లేదు. ఇచ్చిందే 52 రోజులు. 52 రోజులు ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు గొర్రెలు కాదు. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాం, నమ్మొద్దండి. 125 రోజులు ఇస్తాము అని బీజేపీ ఏ మాట అయితే చెప్తుందో అది పచ్చి అబద్ధం, బూటకం, మోసం, మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇంకొకటి కానే కాదు. వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చి ఉపాధి హామీ పనిని బ్రహ్మాండంగా నడిపే చిత్తశుద్ధి ఉండుంటే కనీసం 100 రోజులైనా ఇచ్చేవారు. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే కేంద్రం ఇచ్చే డబ్బులను అసలు తగ్గించకపోయే వాళ్లే కాదు. అంతేకాదు, ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టంలో గ్రామాలలో పనులు జరిగేవి. అంటే గ్రామస్తులు నిర్ణయించేవాళ్ళు, గ్రామ సభలలో గ్రామ పెద్దలు నిర్ణయించేవాళ్ళు గ్రామానికి ఏ పనులు అవసరము అని. అంటే మీకు రోడ్డు కావాలనా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కావాలనా, లేక ఒక బావి తీయాలనా, లేక పూడికలు తీయాలనా, ఏ పని చేస్తే బాగుంటుంది అని ఉపాధి హామీ పనికి ఏ పనులు చేయించాలి అన్నది గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కోసం నిర్ణయించేవారు. ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఒక కొత్త చట్టంలోనట గ్రామాలకు అధికారాలు ఉండవు. అంటే గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ అధికారాలను లాగేసుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.